నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లుల్ని ఆమోదించకుండా గవర్నర్లు నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయి అని విచారణ సందర్భంగా సిజేఐ గవాయ్ స్పష్టం చేశారు. సార్, కోర్టులు చేతులు కట్టుకుని కూర్చోవాలా? గవర్నర్లు బిల్లుల్ని నిరవధికంగా నిలిపేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయి. రాజ్యాంగ విధులు నిర్వర్తించాల్సిన వారు ఆ పని చేయనప్పుడు మేం జోక్యం చేసుకోవద్దా అని చెప్పి కామెంట్ చేశారు. సార్, సో గవాయ్ వ్యాఖ్యల మీద మీ కామెంట్స్. అంటే ఇష్యూ ఏంటంటే, గతంలో సుప్రీంకోర్టు ఓ తీర్పు చెప్పింది, గవర్నర్లు రాష్ట్రపతులు ఎంత సమయంలో బిల్లు క్లియర్ చేయాలి. గవర్నర్లు రాష్ట్ర శాసనసభ పాస్ చేసినటువంటి బిల్లును గవర్నర్లు నిరవధికంగా ఏ కారణమో చెప్పకుండా అలాగే పెట్టేసుకుంటారు. తమిళనాడులో అయితే 4 years ఒక బిల్లు. సో వెరీ పర్పస్ ఆఫ్ లెజిస్లేచరే వాల్యూలెస్గా మారిపోతుంది. చట్టసభ ప్రజలు ఎన్నుకున్నది అసెంబ్లీని చట్టాలు చేయడానికి. అసలు ప్రజలు ఎన్నుకున్న శాసనసభ చట్టం చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ ముందు 3 ఆప్షన్స్ ఉంటాయి: ఆమోదించడము, లేదా తిరిగి పంపించడము, లేదా ప్రెసిడెంట్ ఆమోదానికి పంపడం, ప్రెసిడెంట్ అసెంట్కి పంపడం. ఈ 3 చేయకుండా నిరవధికంగా తన వద్దే పెండింగ్లో పెట్టుకుంటున్నాడు. ఎందుకు పెట్టుకుంటున్నాడంటే, రాజ్యాంగంలో ఎక్కడ గవర్నర్ ఇన్ని రోజుల్లో బిల్లు క్లియర్ చేయాలని లేదు, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది. అలాగే రాష్ట్రపతికి పోయిన కూడా రాష్ట్రపతి ఇన్ని నేను చెప్పకుండా అలాగే పెట్టేసుకుంటున్నారు. ఇలా తమిళనాడుకు చెందిన 10 బిల్లు, 1 కాదు 2 కాదు, ఏదైనా ఒక బిల్లు ఏదో చాలా కాంట్రవర్షియల్ ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. సో 10 బిల్లులు తమిళనాడు శాసనసభ ఆమోదించి గవర్నర్కి పంపితే గవర్నర్ ఏంటి తీసుకోడు. సో ఈ పరిస్థితిని ఎలా అడ్రస్ చేయాలని కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా టైం లిమిట్స్ నిర్దేశించింది. కొన్ని బిల్లులకు 1 month, కొన్ని బిల్లులకు 3 months, గవర్నర్లకు, ఈవెన్ రాష్ట్రపతికి. దీనిపైన కేంద్ర ప్రభుత్వం అదేంటి, రాష్ట్రపతి గవర్నర్ రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలు కదా, వాళ్లకు మీరు స్టాట్యుటరీ అథారిటీస్ అంటే చట్టం ద్వారా ఏర్పడినటువంటి అధికార వ్యవస్థలకు టైం నిర్దేశించవచ్చు, కానీ కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి వ్యవస్థలకు టైం ఎలా నిర్దేశిస్తారు? రాజ్యాంగంలో లేదు కదా అనే దాన్ని కేంద్రం ప్రస్తావించింది. అంటే కోర్టులు అన్ని రకాల సమస్యలకు పరిష్కారం చూపే వ్యవస్థలు కాదు. కోర్ట్స్ ఆర్ నాట్ ప్రాబ్లమ్ సాల్వర్స్. అన్నిటికీ ప్రాబ్లమ్ సాల్వర్స్ కోర్టులు కావు. కోర్టులు రాజ్యాంగంలో లేనిది, అంటే రాజ్యాంగంలో టైం లిమిట్ లేదు కనుక కోర్టులు ఎలా టైం లిమిట్ నిర్దేశిస్తాయి? దీన్ని రాజకీయ రంగంలోనే పరిష్కరించుకోవాలి. సో ఈ సమస్యకి ఏమైనా ఉంటే పొలిటికల్గా పరిష్కరించుకోవాలి. గవర్నర్లకు చాలా 1,00,000 కారణాలు ఉండొచ్చు బిల్లులు ఆ బిల్లులపై నిర్ణయం తీసుకోకపోవడం అంటూ కేంద్రం సమర్థించింది. ఇప్పుడు కేంద్రం వాదన ఏంటి, రాష్ట్రాల ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు చట్టాలు చేసినా అది ప్రజలకు ఉపయోగపడే చట్టాలైనా మా ఏజెంట్లుగా ఉండే గవర్నర్ల ద్వారా మేము ఆపేస్తాం. ఇది భారత రాజ్యాంగం అంగీకరిస్తుందా? ఫెడరల్ రాజ్య వ్యవస్థలో ఒక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బ్రాంచ్ ఆఫీస్ కాదు. ఈవెన్ హైకోర్టే సుప్రీంకోర్టు బ్రాంచ్ ఆఫీస్ కాదు. ఇటీవల అలహాబాద్ హైకోర్టుకు చెందిన ఒక జడ్జి కేసులో, అలాగే తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ చాలా స్పష్టంగా చెప్పింది, హైకోర్టుకు సుప్రీంకోర్టు బాస్ కాదు. ఇట్ ఈస్ నాట్ అన్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ సుపీరియర్. హైకోర్టు కూడా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. సుప్రీంకోర్టు ఒక అపలేట్ కోర్టు మాత్రమే. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుల పైన ఆ తీర్పులు సవరించవచ్చు, కొట్టివేయవచ్చు, ఆమోదించవచ్చు. సుప్రీంకోర్టు ఈజ్ అన్ హయ్యర్ జ్యుడిషియరీ బట్ నాట్ హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్. హైకోర్టు పైన ఏ రకమైన పాలనాపరమైన నియంత్రణ సుప్రీంకోర్టుకు ఉండదు. సో ఇది సుప్రీంకోర్టు కోర్టుల విషయంలోనే చెప్పింది, హైకోర్టుకు సుప్రీంకోర్టు కూడా సంబంధాల పైన. మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం మధ్య కూడా అదే సంబంధాలు కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి, ఎందుకంటే దానివల్ల గవర్నర్ల ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని పనిచేయకుండా చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ వస్తువులు సప్లై చేసే విధానాన్ని చేపట్టింది. లెఫ్టినెంట్ జనరల్ దాన్ని ఆపేస్తాడు. ఎందుకు ఆపుతాడు అంటే, అది అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి మంచి పేరు వస్తుంది, అది రాకుండా బీజేపీకి లాభం కావాలి కనుక ప్రజలకు లాభం అయ్యేదాన్ని కూడా ఆపేస్తాడు.
ఇలా గవర్నర్లు బ్లేటెంట్గా వివరించినప్పుడు మరి ఏం చేయాలి అని సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పింది. గవర్నర్లకు రాష్ట్రపతులకు కూడా కాల పరిమితిని నిర్దేశించింది. అప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా అన్నది, మేము గవర్నర్ను రాష్ట్రపతిని ఏ నిర్ణయం తీసుకోమని అడగడం లేదు, నిర్ణయం మాత్రం తీసుకోమని మాత్రమే అడుగుతున్నాం అని స్పష్టంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో దానిపైన కేంద్ర ప్రభుత్వం ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అని రాష్ట్రపతి ద్వారా కాన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ పైన క్లారిటీ తీసుకోవటానికి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ అనే విధానం ఉంటుంది. ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ద్వారా సుప్రీంకోర్టు ఒపీనియన్ అడిగింది, ఇలా గవర్నర్లు రాష్ట్రపతులకు కాలపరిమితి నిర్దేశించవచ్చా అని దీన్ని తేల్చండి, ఇది ఒక రాజ్యాంగపరమైన ప్రశ్న అని సుప్రీంకోర్టు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఇస్తే చీఫ్ జస్టిస్ గవాయ్ నాయకత్వంలో 5 సభ్యుల ధర్మాసనం ఈ కాన్స్టిట్యూషనల్ రెఫరెన్స్ను విచారించిన సందర్భంగా సుప్రీంకోర్టు అడిగిన మాట ఇది. జస్టిస్ గవాయ్ అడిగిన మాట ఏంటంటే, గవర్నర్లు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని ఏళ్ల తరబడి పెట్టుకుంటే, ఆ బిల్లులు పనిచేయకుండా చేస్తే, నిరర్థకంగా చేస్తే, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు వారు చేయాల్సిన పని చేయకుండా చట్టసభల పనిని అడ్డుకుంటుంటే ఏం చేయాలి? దీనికి కేంద్ర ప్రభుత్వం తరఫున వాదన విచిత్రంగా వాదన ఏంటంటే, తుషార్ మెహతా వాదన పొలిటికల్ ప్రాసెస్లో తేలాల్సిందే అంటారు. పొలిటికల్ ప్రాసెస్ ఎట్లా తెలుస్తుంది? అదే సుప్రీంకోర్టు అడిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్నన్నా ప్రజలు రాజకీయ రంగంలో తిరస్కరించవచ్చు 5 ఏళ్లకు, గవర్నర్లు ప్రజల దగ్గరికే పోరు కదా, మరి వాళ్ళని ఈ పొలిటికల్ ప్రాసెస్లో ఎట్లా తెలుస్తుంది అని అడిగారు. ఆన్సర్ లేదు. అసలు న్యాయ సమీక్షకు అధికారం లేదని ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా 1976లో జ్యుడిషియల్ రివ్యూకు కళ్ళం వేస్తే సుప్రీంకోర్టే తీర్పు చెప్పింది కదా, జ్యుడిషియల్ రివ్యూ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ మౌలిక స్వరూపంలో న్యాయ సమీక్ష భాగం. అలాంటప్పుడు న్యాయ సమీక్షనే కాదంటే ఎలా అని సుప్రీంకోర్టు అడిగింది. కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ భాష మాట్లాడుతుంది. కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్ అయిన తుషార్ మెహతానేమో రాజకీయపరమైన ప్రయోజనాల భాష మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రయోజనాల కొరకు రాజ్యాంగాన్ని మేము భ్రష్టు పట్టిస్తాం అనే స్థాయికి వచ్చారు. ఇలా ముఖ్యమంత్రుల్ని మేము ఏదైనా ఒక కేసు పెట్టి పోలీసుల చేత అరెస్ట్ చేసి 30 రోజుల దాకా బెయిల్ రాకుండా చేస్తే ముఖ్యమంత్రి పదవి పోతుంది, ప్రధానమంత్రి పదవి కూడా పోతుంది. కానీ ప్రధానమంత్రి పదవి ఎవరు చేయాలి? ఆ ఏజెన్సీలే ప్రధానమంత్రి కింద పనిచేస్తాయి. ఇప్పుడు ఈడీ సిబిఐ ప్రధానమంత్రి పైన కేసు పెట్టి అరెస్ట్ చేస్తాయా? ప్రాక్టికల్గా జరగదు కదా. థియరిటికల్గా ప్రైమ్ మినిస్టర్ కూడా పెట్టాం కదా అంటున్నారు. ప్రతిపక్ష పాలిత ముఖ్యమంత్రులు కాకుండా బీజేపీ ముఖ్యమంత్రుల్ని సిబిఐలు ఈడీలు కేసులు పెట్టి జైలు వేస్తాయా? సో ఇట్లా ముఖ్యమంత్రులు మేమే తొలగిస్తాం, శాసనసభ చేసిన పనుల్ని గవర్నర్ ఆపేస్తాడు. అసలు భారతదేశంలో రాజ్యాంగం పనిచేస్తుందా? అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నిక రాజ్యాంగం కొరకు జరుగుతున్న ఎన్నిక అని చెప్పడానికి కారణం అది. ఎందుకంటే సీరియస్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ ఇది. గవర్నర్లు అంటే ఎంతకాలం ఉంచుకుంటారట. సో దానికి కేంద్ర ప్రభుత్వ వాదన ఏంటంటే, ఇలాంటి చట్టాల ద్వారా తేలాలి తప్ప కోర్టు తీర్పు ద్వారా తేలితే చట్టం చేయండి మీరే. మరి రాజ్యాంగాన్ని సవరించి ఆస్తున్న పదవులు తీసేసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా లేదా మీరే న్యాయంగా భావించిన కాలపరిమితి నిర్దేశిస్తూ చట్టం చేయండి. ఎవరు అంటున్నారు? రాజ్యాంగాన్ని సవరించి ఇంకో గవర్నర్ 3 నెలల్లో లేదా 6 నెలల్లో లేదా ఏడాదిలో నిర్ణయం తీసుకోవాలి. తీసుకోకపోతే ఆ బిల్లు ఆమోదించినట్లే భావించాలి అని మీరే మార్చని చట్టాన్ని. అంటే మీరు రాజ్యాంగాన్ని మీరు భ్రష్టు పట్టిస్తుంటారు. మీరు రాజ్యాంగంలో రక్షణ కల్పించారు చట్టం ద్వారా. కోర్టులు తీర్పు చెప్పాలి అంటే కోర్టులు తీర్పు చెప్పొద్దంటే ఎట్లా? ఇప్పుడు మనం ఆర్టికల్ 356 రివ్యూని చూసాం. ఆర్టికల్ 356 ఏం చెప్తోంది? ఒక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గనక కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అయితే, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ యంత్రాంగమే విఫలం చేస్తే అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం మేము దేశం నుంచి స్వాతంత్రాన్ని ప్రకటించుకుంటున్నాం అనే శాసనం చెప్తాం, అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ అడ్రస్ చేయడానికి ఒక రేరెస్ట్ ఆఫ్ రేరెస్ట్ సిచ్యువేషన్లు ఉపయోగపడటానికి రాజ్యాంగంలో ఆర్టికల్ 356 పెట్టారు. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే రాష్ట్రపతి నడుచుకుంటాడు. రాష్ట్రపతి ఆర్టికల్ 356 కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించవచ్చు, చట్టసభ అసెంబ్లీని కూడా రద్దు చేయొచ్చు. ఈ ప్రొవిజన్ వచ్చినప్పుడు అంబేద్కర్ అంటాడు, ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు.
ఇది నిర్జీవంగా పడి ఉండే రాజ్యాంగ అధికరణగా మిగిలిపోవాలని ఆశిస్తున్నాను అంటాడు. కానీ అన్ఫార్చునేట్లీ అది నెహ్రూ కాలం నుంచే 1950s నుంచే ఇప్పటి 100కు పైసార్లు మిస్యూజ్ చేశారు. ఆఖరికి కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్, లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్గా మార్చేశారు. శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పి కూడా తొలగిస్తారు. ఇలా కేరళలో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వంతో మొదలై అనేక ప్రభుత్వాలను తొలగించారు. మనం ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తెలుగునాట చూసాం. అప్పుడు సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ఒక చారిత్రాత్మక తీర్పు చెప్పింది. ఏం చెప్పింది? రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ ఇచ్చే సలహా న్యాయ సమీక్షకు అతీతము, మేము దాన్ని సమీక్షించము, కేంద్ర ప్రభుత్వం ఏమైనా సలహా ఇవ్వచ్చు, కానీ ఆ సలహాకు ఎంచుకున్న ప్రాతిపదిక రాజ్యాంగబద్ధతను మాత్రం సమీక్షిస్తామన్నారు. అంటే యూనియన్ క్యాబినెట్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ అ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ బట్ ద మెటీరియల్ ఆన్ విచ్ యూనియన్ క్యాబినెట్ రెండర్డ్ ఇట్స్ అడ్వైస్ టు ద ప్రెసిడెంట్ ఈజ్ అ సబ్జెక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ అన్నారు. అంత క్రియేటివ్గా జడ్జిమెంట్ ఇచ్చి కేంద్ర కేబినెట్ ఏమైనా సలహా ఇవ్వచ్చు, కానీ ఆ సలహాకైతే ఒక రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక ఉండాలి. ఇప్పుడు డాక్టరు ఏ మెడిసిన్ అని ఇవ్వచ్చు, కానీ ఆ రోగ నిర్ధారణ పరీక్షల ప్రాతిపదిక ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు టైఫాయిడ్ వచ్చిందని కనుక నీకు తేలితే బ్లడ్ టెస్ట్లో నువ్వు కలరాకు ట్రీట్మెంట్ ఇస్తే, లేదా హెపటైటిస్ బికి ట్రీట్మెంట్ ఇస్తే, లేదా హెచ్ఐవికి ట్రీట్మెంట్ ఇస్తావా? నీకు టైఫాయిడ్ అని తేలింది, టైఫాయిడ్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వాలి తప్ప నేను డెంగ్యూకి ట్రీట్మెంట్ ఇస్తా అంటే నడవదు కదా. డాక్టర్ ఫ్రీడమ్ ఉంటుంది. టైఫాయిడ్కు ఏ మెడిసిన్ వాడాలి, ఇంకో ఫలానా యాంటీబయాటిక్ వాడాలా, ఇంకో యాంటీబయాటిక్ వాడాలా, యాంటీబయాటిక్తో పాటు ఏదైనా వాడాలా, దిస్ ఇస్ డాక్టర్ ఫ్రీడమ్. బట్ డాక్టర్ ఫ్రీడమ్ ఎక్కడ ఆగుతుంది? టైఫాయిడ్ అని రోగ నిర్ధారణ పరీక్షలో తేలితే నేను కలరా ట్రీట్మెంట్ ఇస్తా, డెంగ్యూ ట్రీట్మెంట్ ఇస్తా, డాక్టర్ స్వేచ్ఛ ఉండదని ఎట్లా? డాక్టర్ ఇస్ ఫ్రీడమ్, బట్ దట్ ఫ్రీడమ్ హ్యాస్ టు ఎక్సర్సైజ్ విత్ రెస్పాన్సిబిలిటీ. మీకు అందుకే సుప్రీంకోర్టు అడిగింది, రాష్ట్ర గవర్నర్లు ఏళ్ల తరబడి బిల్లులపైన ఏ చర్య తీసుకోకుండా శాసనసభలను పనిచేయకుండా చేసినప్పుడు కోర్టులు చేతులు కట్టుకొని కూర్చోవాలి. కోర్టుల పని ఏంటి? రాజ్యాంగం న్యాయ వ్యవస్థకు ఎక్కడైనా రాజ్యాంగం అతిక్రమణకైతే రాజ్యాంగ విరుద్ధమైన పనులు ఆపడానికే కదా కోర్టులు పెట్టింది. సో అందువల్ల భారత ప్రభుత్వము, మోడీ ప్రభుత్వమేమో రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తూ, రాజ్యాంగ నిబంధనల్ని కాలరాస్తూ, ప్రజాస్వామిక మౌలిక సూత్రాలనే కాలరాస్తుంటే సుప్రీంకోర్టు వాటిని కాపాడాలి అనే తపన క్లియర్గా వ్యక్తమైంది. ఫైనల్ జడ్జిమెంట్ ఏమొస్తుందో తెలియదు, కానీ జస్టిస్ గవాయ్ అడిగిన క్వశ్చన్ వ్యాలిడ్ క్వశ్చన్. గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తే కోర్టులు జోక్యం చేసుకుంటాయి. గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదు కనుకనే కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి. దానికి పరిష్కారం రాజ్యాంగబద్ధంగా గవర్నర్లు వివరించడమే.